పెద్ద ఎన్టీఆర్ పెట్టిన పార్టీకే మన్మడు చిన్న ఎన్టీఆర్ సపోర్ట్ లేకుండా వాయ కదా అని కొన్ని నెలల సంధి సోషల్ మీడియాలో పసుపు పార్టీలో ఎంత రచ్చ అవుతుందో చూస్తూనే ఉంటిమి, ఇరామ్ లేకుంటే ఇంటనే ఉంటిమి. చంద్రబాబు జైల్లో పడితే తెలిసినోళ్ళు తెలియనోళ్ళు పక్క రాష్ట్రాల కూడా మస్తుగానే మద్దతు ఇచ్చిర్రు. పెద్ద మనిషిని పట్టుకొని ఈ వయసులో గట్టెట్లా జైలు వేస్తారా అని పోస్టులు వేసిర్రు. తెలుగు తమ్ముళ్ళు అయితే ఆవేశంతో 5-6 జతల అంగిలు చింపుకొని ఆగ్రహంతో ధర్నాలు తీరొక నిరసనలు కూడా చేసిర్రు. అందరు ఏదో ఓ తీర్ల స్పందించారు గానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం బయటకు వచ్చి మాట్లాడు కాదు కదా, కనీసం ట్వీటో పోస్టో కూడా చేయలేదు. ఇదే ముచ్చట మీద బాలయ్యని మరి తారక్ తమాం సప్లై చేస్తలేడేందని అడిగితే ఐ డోంట్ కేర్ అని చెప్పుకొచ్చిండు. దీంతో సైకిల్ పార్టీ క్యాడర్ల మస్తు తీర్ల ముచ్చట్లు వచ్చినాయి. మనోడే ఇట్లా చేస్తే అవతలలో కలిసైపోమా, అరే కష్టాలు ఉన్నప్పుడు తోడు రానోళ్ళు ఎందుకా అనుకుంటా మాట్లాడిరు. మరి ఏపీ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఒకప్పుడు కాకి బట్టలు వేసుకొని కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరుగుకుంటా తారక్ ప్రసారం చేసిండు. మరి ఈసారి ఏంది పరిస్థితి అని అందరికి ఆతృతనే ఉంది. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ యాక్ట్ చేసిన కొత్త సినిమా డెవిల్ రాబోతుంది కదా, ఆ ప్రమోషన్ ఇంటర్వ్యూలలో పని తారక్ సపోర్ట్ గురించి ఓ మాట్లాడితే 2024 ఎలక్షన్స్ లల్లా మా మద్దతు ఎవరికి అనే దాని మీద నేను మా తమ్ముడు తారక్ ఆలోచించి ఎటు దిక్కుండాలని నిర్ణయం తీసుకుంటాము, ఇప్పటికైతే ఇంకేం డిసైడ్ కాలని చెప్పిండు కళ్యాణ్ రాము. ఈ మాటతో మళ్ళా తారక్ సపోర్ట్ ఎటనే ముచ్చట ముంగటేసుకుని చాలా మంది. అయినా ఆలోచించేదానికి ఏముంది ఇలా, ఎన్ననుకున్నా ఎన్నున్నా గానీ తాత పెట్టిన పార్టీ, నాయన పని చేసిన పార్టీ, బాబాయిలు ఇప్పటికున్న పార్టీ, అసొంటి టీడీపీని కాదని ఇంకోళ్ళకి ఇస్తారు మద్దతు, ఎటు దిక్కుంటాడు. మరి ఆలోచిస్తాము చేస్తామని అంటే ఆయనతో వేరే వాళ్ళకి మద్దతు ఇచ్చే కొత్త ప్లాన్ ఏమైనా చేస్తున్నాడా అని ఇట్లా తీరొక్క మాటలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇన్నిటి నడమ అసలు ముచ్చట యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎన్నడు చెప్తాడో, ఎండితెర దేవర ఫ్యాన్స్ కి ఎప్పటి క్లారిటీ వస్తుందో చూడాలి.